బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కవిత లేఖపై కేసీఆర్ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. అందుబాటులో ఉన్న నేతలతో టెలికాన్ఫరెన్స్ లేఖ ఎలా బయటకెళ్లిందో ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. కేసీఆర్ లేఖలో ప్రస్తావించిన అంశాలు ఈ చర్చలో ఉన్నట్లుగా సమాచారం అయితే అందుతోంది. ఏం చేయాలో మంతనాలు జరుపుతున్నట్లుగా డీటెయిల్స్ అయితే అందుతున్నాయి. రైట్గా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఒక లేఖను రాశారు. ఈ లేఖ ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ లేఖలో పాజిటివ్ పాయింట్స్, అదేవిధంగా నెగిటివ్ పాయింట్స్ అంటూ కూడా ఒక బ్రీఫ్ గా ఒక 4-5 పేజీల లేఖను రాశారు కవిత. ఆ లేఖ పైన కూడా కేసీఆర్ సీరియస్ అయినట్లుగా సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ అయితే కీలక సమావేశం అయితే నిర్వహిస్తున్నారు. ఎవరైతే అందుబాటులో ఉన్నారో ఆ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. లేఖ ఎలా బయటకెళ్లింది అంటూ కూడా ఆరా తీస్తున్నారు. ఆ లేఖలో ప్రస్తావించిన అంశాలు, దీనికి సంబంధించి అందుబాటులో ఉన్న నేతలతో చర్చలు జరుపుతున్నారు. ఏం చేయాలో మంతనాలు కూడా చేస్తున్నారు. రైట్గా కవిత లేఖపై కేసీఆర్ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. అందుబాటులో ఉన్న నేతలతో టెలికాన్ఫరెన్స్ చేస్తున్నారు. లేఖ ఎలా బయటకెళ్లిందో కేసీఆర్ ఆరా తీస్తున్నారు. లేఖలో ప్రస్తావించిన అంశాలు చర్చలో ఉండటంతో ఏం చేయాలో మంతనాలు జరుపుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ లో అందిస్తారు. పవన్, ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. కేసీఆర్ కి అందుబాటులో ఉన్న నేతలతో కూడా సమావేశమవుతున్నారు. ఇంతవరకు కూడా ఈ లేఖ నిజమా కాదా అనే డౌట్ ఉంది. కానీ ఇప్పుడు కూడా ఆ లేఖ నిజమనే క్లారిఫికేషన్ అయితే వచ్చినట్టే అని భావించవచ్చా? దీనిపై ఏం చర్చించబోతున్నారు కేసీఆర్? ఖచ్చితంగా పూర్తి స్థాయిలో నిర్ధారణ అయిన తర్వాతే బిగ్ టీవీ కవిత లేఖ వార్తని ప్రసారం చేసింది. అందులో కవిత ప్రస్తావించిన అంశాలన్నింటినీ కూడా గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న అంశాలనే అటు కవిత కూడా ప్రస్తావించింది. అయితే ఇప్పుడు లేఖ విషయాన్ని బిగ్ టీవీ బయట పెట్టిన తర్వాత అది సంచలనంగా మారింది. రాష్ట్ర రాజకీయాలలో నిజంగా కూడా ఒక కుదుపు లాంటి వార్త లేఖ ఈ కవిత రాసిన లేఖ. అయితే ఇప్పుడే కేసీఆర్ ప్రస్తుతం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు అందుబాటులో ఉన్న నేతలందరితో. అసలు బిగ్ టీవీకి ఈ లేఖ ఎలా చేరింది అనే దానిపైన కూడా అంతర్గతంగా చర్చ జరిగింది. అలానే రాబోయే రోజుల్లో ఈ లేఖలో ఉన్న అంశాలతో ఏ రకంగా ముందుకెళ్ళాలి, ప్రధానంగా బీజేపీతో భవిష్యత్తులో కలిసే అవకాశం ఉందంటూ కవిత అటు కార్యకర్తల్లో చర్చ జరుగుతుందంటూ ఒక అంశాన్ని లేవనెత్తారు. అట్లనే కార్యకర్తలకు నాయకులకు అందుబాటులో ఉండడం లేదు, ఇట్లాంటి అనేక అంశాలను ప్రస్తావించారు. బీసీ కులగణన, బీసీ రిజర్వేషన్ల అంశం, అట్లనే వక్ఫ్ బోర్డ్ బిల్లుకు సంబంధించి వీటిలన్నిటిపైన అంశాలను లేవనెత్తారు. వీటిల్లో ప్రజల్లోకి ఎట్లా వెళ్ళాలి, ఏ రకంగా వెళ్ళాలనే దానిపైన కూడా నాయకులు అందుబాటులో ఉన్న నాయకులతో కేసీఆర్ చర్చించినట్టుగా తెలుస్తుంది. అయితే లేఖ బయటకు వెళ్ళడాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. అసలు బిగ్ టీవీ చేతికి ఈ లేఖ ఎలా వెళ్ళింది? ఎప్పుడో 27వ తారీఖున ఒక సభ జరిగింది. సభ జరిగిన తర్వాత 2వ తారీఖున కవిత లేఖ రాసింది. ఆమె ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. కేవలం తండ్రి కూతురికి, ఒక పార్టీ అధ్యక్షునికి, పార్టీ కార్యకర్తకి మధ్య జరిగిన ఈ ఉత్తర ప్రత్యుత్తరాలు ఎలా బయటికి వెళ్ళాయి అనే దానిపైన కూడా అంతర్గతంగా చర్చ జరిగినట్టుగా సమాచారం. అయితే దీనిపైన మాత్రం చాలా సీరియస్ గానే కేసీఆర్ స్పందించినట్టుగా తెలుస్తుంది. వాస్తవానికి అటు కవిత లేఖలో లేవనెత్తిన అంశాలన్నీ కూడా పార్టీ కార్యకర్తల్లో చాలా రోజులుగా చర్చకు వస్తున్నవి. వీటిలన్నిటిపైన ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే పార్టీ కార్యకర్తలు కొంతవరకు నైరాశ్యంలోకి వెళ్ళిపోయిన పరిస్థితి. మన కేసీఆర్ సభతో అంతో ఇంతో ఉత్సాహం పుంజుకున్నారు, కానీ ఓటమితోని వాళ్ళందరూ కూడా కొంత నైరాశ్యంలోకి వెళ్ళిపోయారు. వీటిలన్నింటినీ ప్రస్తావించి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కేసీఆరే తమ నాయకుడు, అటు తెలంగాణ రాష్ట్రంలో తిరిగి మరోసారి అధికారం చేపట్టే దిశగా వీటిలన్నింటినీ కూడా మేము అడ్రస్ చేస్తామనే విధంగా ఏ రకంగా ముందుకెళ్లాలనేది అటు నాయకులు, ముఖ్య నాయకులతో కేసీఆర్ చర్చిస్తూ ఉన్నారు. ఏ రకంగా ముందుకెళ్లాలనే దానిపైన వాళ్ళతో దిశానిర్దేశం చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. పవన్, అయితే బీఆర్ఎస్ ప్లీనరీ సమావేశం జరిగింది 27. కవిత రాసింది అంటే ఆ లెటర్ లో ఉన్న డేట్ ప్రకారం అయితే 2వ తారీఖు రాసింది, బయటకు వచ్చింది మాత్రం 22. అంటే 20 రోజుల టైంలో ఏం జరిగింది? ఒకవేళ ఈ లెటర్ బయటకు వస్తే ఎటువంటి పరిణామాలు జరుగుతాయో కవిత ముందుగానే అంచనా వేసింది అని భావించవచ్చా?
అయితే వాస్తవానికి కవిత లేవనెత్తిన అంశాలన్నీ కూడా గత కొంతకాలంగా బహిరంగంగా చర్చ జరుగుతున్నాయి. బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా చాలా రోజులుగా చర్చించుకుంటూ ఉన్నారు. అటు బీఆర్ఎస్ పార్టీ ఓటమి తర్వాత చాలా రకాలుగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ నైరాశ్యంలోకి వెళ్లారు. తర్వాత ఎంపీ ఎన్నికల్లో కూడా చాలా చోట్ల బీఆర్ఎస్ కార్యకర్తలు ఓపెన్ గా బీజేపీకి పనిచేయాల్సిన పరిస్థితి రావడం, ఇవన్నిటిని కూడా పలు ప్లాట్ఫామ్ల పైన అటు బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ నేతల్ని నిలదీసే ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడ కూడా వాళ్ళ మాట చెల్లుబాటు కాలేదు. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆ నిర్వహించిన సందర్భంగా కేసీఆర్ నుంచి చాలా అద్భుతమైన ఉపన్యాసం ఉంటుంది. ఇటు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తారు. అలానే కేంద్ర ప్రభుత్వంలో తామే ప్రత్యామ్నాయం అనుకున్న వాళ్ళు ఇప్పుడు బీజేపీ పైన విరుచుకుపడతారు అనుకున్న వాళ్ళకి కేసీఆర్ ప్రసంగం చాలా చప్పగా కొనసాగిందనే భావన కలిగింది. కేవలం 45 నిమిషాల్లో ప్రసంగం ముగించడం, రేవంత్ రెడ్డి ప్రస్తావన ఎక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావన రాకపోవడం, అలానే ప్రధాని మోడీని ఎక్కడ విమర్శించకపోవడం, కేవలం బీజేపీ పైన 2 నిమిషాలే మాట్లాడుతుంది. ఇవంతా కూడా కొంత నిరుత్సాహానికి గురి చేసింది. జన సమీకరణ విషయంలో అద్భుతంగా జన సమీకరణ చేశామని వాళ్ళందరూ కూడా ఆనందపడ్డా కానీ ఈ విషయాల్లో కొంత నిరుత్సాహానికి గురైన మాట వాస్తవం. అదే విషయాన్ని ఇప్పుడు కవిత లేవనెత్తింది. గత కొంత రోజులుగా బీసీ రిజర్వేషన్ల అంశాన్ని కావచ్చు, బీసీ రిజర్వేషన్ల పైన కవిత మాత్రమే మాట్లాడుతుంది. అట్లనే అటు బీజేపీతో పొత్తు విషయంలో బీజేపీనే తనను అరెస్ట్ చేయించింది, తాను అరెస్ట్ కావడం వెనకాల బీజేపీనే ఉందంటూ కవిత బలంగా నమ్ముతుంది. కానీ ఎక్కడా కూడా బీజేపీని గట్టిగా నిలదీయకపోవడం పైన కొంత అసంతృప్తి అయితే అటు బీఆర్ఎస్ క్యాడర్ లో కూడా ఉంది. ఇదే విషయాన్ని అటు కవిత కూడా లేఖలో ప్రస్తావించింది. మొత్తంగానైతే అటు కవిత లేఖ పైన చాలా స్పష్టంగా మనం చెప్తూ వచ్చాం. బిగ్ టీవీ 5 గంటల బులెటిన్ లో దాన్ని ప్రసారం చేసింది. ఇది ఖచ్చితంగా కవిత రాసిన లేఖనే. కవిత లేవనెత్తిన అంశాలన్నీ కూడా చాలా జెన్యూన్ అంశాలంటూ కూడా చాలా రోజులుగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లో జరుగుతున్న చర్చనీయాంశంగా మారిన అంశాలే అంటూ మనం చాలా క్లారిటీగా చెప్పాం. కానీ కొంత అనుమానాలు బీఆర్ఎస్ పార్టీ నేతలు వ్యక్తం చేస్తారనే అనుమానాలు కలిగాయి. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ సుప్రీమో కేసీఆర్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడంతో ఖచ్చితంగా అది కవిత రాసిన లేఖే, కవిత రాసిన అందులో లేవనెత్తిన అంశాలన్నీ కూడా సీరియస్ గా అడ్రస్ చేయాల్సిన అంశాలే అనే భావనకు వచ్చింది. ఇప్పుడు అదే విషయాన్ని కూడా బీఆర్ఎస్ సుప్రీమో కేసీఆర్ చర్చిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వీటిలన్నిటిపైన రాబోయే రోజుల్లో జనాల్లోకి ఎట్లా వెళ్ళాలి, ప్రజలకు వీటిలన్నిటిపైన ఎలా వివరంగా మనం తెలియజెప్పాలనే దానిపైన ప్రధానంగా ప్రస్తుతం చర్చ కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న కవిత రేపు అటు స్వదేశానికి రానున్నారు, హైదరాబాద్కి రానున్నారు. ఆమె వచ్చిన తర్వాత ఆమె ఈ లేఖ ఎందుకు రాయాల్సి వచ్చింది, ఈ లేఖలో ఆమె ఈ అంశాలను ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చింది, తదితర విషయాలపైన మాట్లాడే అవకాశం అయితే కనపడుతుంది. రేఖ. రైట్. థ్యాంక్ యూ పవన్. థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.